ప్రియమైన దేవుని వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని ఆలోచనాత్మకమైన సందేశాన్ని మనం ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఆదివారపు ఆరాధనలో భాగంగా ఈ శీర్షికను మనము ప్రారంభించుకుందాం. ఈరోజు మన సందేశము కేవలం ఒక్కరోజు మాట్లాడుకుంటే ముగిసిపోయేది కాదు, కానీ ఎన్నో వారాలుగా మనం దీన్ని ధ్యానిస్తూ వెళుతూ ఉంటే ఎన్నో విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మన సందేశానికి ప్రాముఖ్యమైన మెయిన్ టైటిల్ ఏమిటంటే చరిత్రలో దేవుని నిబంధనలు అనే సందేశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రియులారా, మరొకసారి చరిత్రలో దేవుని నిబంధనలు, ఇది మెయిన్ టైటిల్ అయితే దీనిలో అనేకమైన సబ్ టైటిల్స్ నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి ఈ మెయిన్ టైటిల్ చరిత్రలో దేవుని నిబంధనలు అనే ఈ మెయిన్ టైటిల్ ఏదైతే ఉన్నదో దీని క్రింద ఉన్న అనేకమైన సబ్ టైటిల్స్ ఎన్నో ఉంటాయి. ఎందుకంటే దేవుడు తన నిబంధనలు కొన్ని సందర్భాలలో ఒక కుటుంబంతో తన నిబంధన చేసి ఉన్నాడు. మరికొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులతో ఆయన నిబంధనలు చేశాడు. మరికొన్ని సందర్భాలతో జనములతో అంటే జనాంగములతో ఆయన తన నిబంధనలు చేశాడు. మరికొన్ని సందర్భాలలో దేశములతో రాజ్యములతో తన నిబంధనలు చేశాడు. ఉదాహరణకు అబ్రహాము గారితో కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆదాము గారితో నిబంధనలు ఉన్నాయి, నోహు గారితో దేవుడు కొన్ని నిబంధనలు చేశాడు, దావీదు గారితో దేవుడు మరికొన్ని నిబంధనలు చేశాడు. అలా ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు మరికొన్ని నిబంధనలు చేశాడు. అలా క్రొత్త నిబంధనలో ఉన్న ఈనాటి క్రైస్తవులతో దేవుడు మరికొన్ని నిబంధనలు చేశాడు. ఏదో మన వాక్యమును దగ్గర పెట్టుకుని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో నిబంధనలు చేస్తున్నట్లుగా, ఎన్నో నిబంధనలు బైబిల్ గ్రంథంలో మరి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నిబంధన అనగానే ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్న ఒక ఒప్పందము లేదా ఒక ఒడంబడిక, ఒక అగ్రిమెంట్ అన్నమాట నిబంధన అంటే ఏదో కాదు, కానీ నిబంధన అనగానే ఇద్దరు వ్యక్తుల మధ్య దేవుడు భూమి మీద ఉన్న నరునితో మధ్య కుదర్చబడిన ఒక ఒప్పందమే నిబంధన. అలాగే దేవుడు మరియు ఒక జాతితో చేయబడిన నిబంధనలుగా మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, అలాగే దేవుడు ఆయా రాజ్యములతో ఆయా దేశములతో చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నావో అనేకమైన నిబంధనలు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైనవి, చాలా ముఖ్యమైన నిబంధనలు మనము ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ ఈ శీర్షికలో మనము ముందుకెళ్దాం. ప్రియులారా, ప్రారంభ మొదటి భాగం ఎవరైతే వింటున్నారో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శీర్షిక నేను చివరి భాగం ఎప్పుడైతే ముగిస్తానో అప్పటి వరకు మీరు దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ భాగం విన్నానండి, ఈ భాగంలో ఏవో నాకు తెలిసినవే ఉన్నవి, ప్రారంభంలో ఉన్నవి కాబట్టి నాకు తెలిసినవి ఉన్నవి, ఇక సబ్జెక్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది అనుకుంటే మీరు పొరపాటు చేసిన వారు అవుతారు. నేను ప్రారంభం నుండి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మీకు తెలిసినవి కూడా ప్రారంభ భాగములో మీ జ్ఞాపకాలను తీసుకొస్తాను. అలా ముగింపులోనికి వెళ్ళే కొలది ఎన్నో విశేషమైన సంగతులు మనం నేర్చుకుంటాం. ప్రియులారా, ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో ఉన్న అనేకమైన మన ఆత్మీయ జీవితాలను అవసరమైన మన ఆత్మీయ జీవితంలో సరిచేసే నిబంధనలు అనేవి మనకు క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంటాయి. అది క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉన్న నిబంధనలు మనకు అర్థం అవ్వాలనంటే అనాది కాలం నుండి దేవుడు ఆదాము మొదలుకొని చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నావో ప్రతి నిబంధనలు కూడా మనం దగ్గర పెట్టుకుని ఆలోచన చేసి ప్రతి దాన్ని కూడా దేవుడు ఎలాంటి నిబంధన వారికి ఇచ్చారు, ఆ నిబంధనను ఆయన ఎలా కట్టుబడి ఉన్నాడు, వ్యక్తులకు చేసిన నిబంధనలు ఏ విధంగా ఉన్నవి, జనములకు చేసిన నిబంధనలు ఎలా ఉన్నవి, కుటుంబాలకు చేసిన నిబంధనలు ఎలా ఉన్నవి, అలాగే రాజ్యములతో చేసిన నిబంధనలు ఎలా ఉన్నవి, అలా ఒక్కొక్కటి మనం ఆలోచన చేసుకుంటూ విశేషమైన సంగతులు మనము పాత నిబంధన మొదటి పుస్తకమైన ఆదికాండం మొదలుకొని బైబిల్లో ఉన్న ఎన్నో నిబంధనలు మనం ఆలోచన చేస్తూ దేవుని యొక్క జ్ఞానమును మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనకి ఎన్ని నిబంధనలు తెలుసు అంటే 2 నిబంధనలు తెలుసు. ఏమిటా 2 నిబంధనలు? ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. మనకి కేవలం ఈ 2 నిబంధనలు మాత్రమే తెలుసు. అయితే పాత నిబంధన లేదంటే కొత్త నిబంధన
అంతకు మించిన నిబంధనలు బైబిల్లో దేవుడు వ్యక్తులతో, సమూహములతో, జాతులతో, జనాంగములతో, దేశములతో, కొత్త నిబంధన కాలంలో బ్రతుకుతున్న క్రైస్తవులతో ఎన్నో నిబంధనలు ఆయన చేసి ఉండగా, ప్రతి నిబంధనను మనం నేర్చుకోకపోతే, ప్రతి నిబంధనను మనం తెలుసుకోలేకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం చాలా నష్టపోయిన వారమవుతాం. కాబట్టి ఈ శీర్షిక ఏదైతే ఉన్నదో, ఈ సందేశం ఏదైతే ఉన్నదో, మొదటి భాగం మొదలుకొని ముగింపు భాగం వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. ముందే చెబుతున్నాను కాబట్టి మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఎన్నో విశేషమైన సంగతులు నేర్చుకోవడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. చెప్పాను కదా, నిబంధన అనగానే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందము, ఒక ఒడంబడిక. ఆ విధంగా దేవుడు జనములతో చేసుకున్న నిబంధనలు. బైబిల్ గ్రంథంలో మనకి వాగ్దానములు కూడా కనబడుతూ ఉంటాయి. దేవుడు చేసిన ప్రమాణములు కూడా కనబడుతూ ఉంటాయి. దేవుడు చేసిన ప్రామిసులు కనబడుతూ ఉంటాయి. వ్యక్తులతో దేవుడు చేసిన వాగ్దానములు, ఒక జాతితో, ఒక జనాంగముతో దేవుడు చేసిన వాగ్దానము, అలాగే కొత్త నిబంధనలు బ్రతుకుతున్న మనతో దేవుడు చేసిన వాగ్దానములు ఎన్నో మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితంలో ఎప్పుడు కూడా నిబంధన వేరు, వాగ్దానం వేరు అని ఎప్పుడు తలంచకూడదు. నిబంధన వేరు, వాగ్దానము వేరని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. నిబంధన వెనువెంటనే వచ్చేదే వాగ్దానము. నిబంధనను పాటిస్తే వచ్చేదే వాగ్దానము. నిబంధన పాటించకపోతే ఏమొస్తుంది చెప్పండి? శాపము వస్తుంది. ఆయన మాట వింటే ఆశీర్వాదము. ఆయనతో మనము ఒప్పుకొని ఏదైతే ఉన్నదో, ఆయనతో మనము చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉన్నదో, ఆ ఒప్పందముకు, ఆ నిబంధనకు ప్రకారంగా మనం బ్రతికితే మన జీవితాల్లో దేవుడు తన ఆశీర్వాదాలు మనకిస్తాడు. ఆశీర్వాదములే ఆయన ఇస్తానని చెప్పిన ఆయన ఆశీర్వాదములే ఈరోజు మనమందరం కూడా ఎదురు చూస్తున్న వాగ్దానములు. కాబట్టి నిబంధన వేరు, వాగ్దానము వేరని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక పర్యాయము క్రైస్తవ సమాజంలోని మన వారు సంవత్సరానికి ఒక పర్యాయము వాగ్దానము పేరిట ఒక వాక్యాన్ని తీసుకుంటారు. ఆ ఒక వాక్యాన్ని తీసుకుని సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తారు. ఈ ఒక వాక్యము నా జీవితంలో ఎప్పుడు నెరవేరాలి, ఈ ఒక వాక్యం నా జీవితంలో ఎప్పుడు నెరవేరాలని ప్రతిరోజు కూడా ఆ యొక్క వాగ్దానం దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. అబ్రహామును దీవించిన దేవా నన్నెప్పుడు దీవిస్తావు, ఇస్సాకును దీవించిన దేవా నన్నెప్పుడు దీవిస్తావు, యాకోబును ఆశీర్వదించిన దేవా నన్నెప్పుడు ఆశీర్వదిస్తావు, నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చావు కదా, ఈ సంవత్సరం అంతా కూడా నీ పాద సన్నిధిలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని నీ సన్నిధిలో నేను గడుపుతున్నాను, ఎప్పుడు నాకు ఆ వాగ్దానమును నెరవేరుస్తావు. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో సంవత్సరానికి ఒక్క వాగ్దానమును మనం ఎత్తుపట్టుకుని ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న మనకు ఒకటి బాగా గుర్తుండాలి. మన జీవితంలో మనకొచ్చిన ఇవ్వబడిన వాగ్దానములు నెరవేరాలంటే, దేవుడు మనతో చేసిన ప్రామిస్లు ఏవైతే ఉన్నావో అవి నెరవేరాలంటే, అందుకంటే ముందు ఆయన మనకిచ్చిన నిబంధనలు ఉన్నవి. నిబంధనలు పాటించిన వారికే వాగ్దానం యొక్క నెరవేర్పును చూడగలరు. నిబంధనలు పాటించిన వారు మాత్రమే దేవునికి మనుషులకి మధ్య కుదిరిన ఒప్పందం ఏదైతే ఉన్నదో, దేవుడు మనుషులతో చేసిన నిబంధన ఏదైతే ఉన్నదో, మనిషి దేవునితో చేసిన నిబంధన ఏదైతే ఉన్నదో, వాటి ప్రకారము బ్రతికిన వారికే వాగ్దానములు ఇవ్వబడతాయి. నోట్ దిస్ పాయింట్. కాబట్టి మన జీవితంలో నిబంధన వేరండి, వాగ్దానం వేరండి అని అనుకోకూడదు. నిబంధనను అనుసరిస్తేనే, నిబంధనను పాటిస్తేనే మనకు వచ్చేదే వాగ్దానము. ఉద్యోగం వేరు, జీతం వేరు అంటామేంటి? అనంగా ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది, ఉద్యోగము చేస్తేనే జీతం వస్తుంది. ఆ జీతము వాగ్దానం అయితే 30 రోజుల పాటు మనం చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉన్నదో, ఆ ఉద్యోగము రెగ్యులర్గా మనం చేస్తున్న యాక్టివిటీస్ ఏదైతే ఉందో, ఆ యాక్టివిటీస్, ఆ కార్యాలు, ఆ పనులు నిబంధన లాంటిదే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఉద్యోగం చేయను, నాకు మాత్రం జీతమే ఉండంటే ఎవరు ఇవ్వరుగా అంటారు చెప్పండి. నేను ఉద్యోగం చేసే ఓపిక నాకు లేదు, ఉద్యోగం చేసే ఉద్దేశం నాకు లేదు, కానీ నాకు మాత్రం వాగ్దానము జీతం ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా చెప్పండి? నేను ఉద్యోగం చేయను కానీ నాకు మాత్రం జీతం ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరు. అలాగే దేవుడు కూడా
నాకు కేవలం వాగ్దానాలు మాత్రమే కావాలి ప్రభు అంటే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు దేవుడు. ఎందుకు ఇవ్వాలి? నా నిబంధనలు నెరవేరిస్తే, నేను చెప్పినట్లుగా నువ్వు బ్రతికితే, నా నిబంధనల ప్రకారం నువ్వు నడుచుకుంటే, నేను నీకు ఇస్తానని చెప్పిన ప్రమాణం, నీకు చేస్తానని చెప్పిన ప్రమాణములు ఏవైతే ఉన్నవో, నేను నీకు చెప్పిన వాగ్దానములు ఏవైతే ఉన్నవో ప్రతి వాగ్దానమును కూడా నేను నెరవేర్చువాడను. వాగ్దానాలు ఇస్తాను, కాకపోతే కండిషన్స్ అప్లై. నా నిబంధనలు నువ్వు ఆచరించాలి. ఏ నిబంధనలు? పాత నిబంధన కాలంలో ఉన్నవారు పాత నిబంధనలో ఉన్నవి వారు ఆచరించాలి. క్రొత్త నిబంధన కాలములో ఉన్న ఈనాటి క్రైస్తవులు క్రొత్త నిబంధనలో ఉన్న నిబంధనలను అనుసరించవలసిన వారై ఉన్నారు. ఏమిటా నిబంధనలు? ఏమిటా నిబంధనలు? ఈరోజు స్త్రీ పురుషులుగా వేరువేరుగా ఉన్న యవనస్తులు వివాహ బంధము ద్వారా ఒకటిగా జతపరచబడతారు. వారిద్దరి మధ్య అగ్రిమెంట్ జరుగుతుంది, వారిద్దరి మధ్య నిబంధనలు జరుగుతుంది వివాహ వ్యవస్థ ద్వారా. అది శాశ్వత బంధంగా ఉండాలని వారిద్దరి మధ్య ఒక ఒడంబడిక చేస్తారు, అగ్రిమెంట్ చేస్తారు. అగ్రిమెంట్ అంటే 2 ఏళ్ళు ఉండేదో, 3 ఏళ్ళు ఉండేదో, 4 ఏళ్ళు ఉండే అగ్రిమెంట్ గురించి కాదని మాట్లాడుతున్నది. ఎందుకంటే ఈరోజు వివాహ వ్యవస్థల్లో అలాంటి అగ్రిమెంట్లు ఉన్నాయి కాబట్టి. నేను మాట్లాడుతున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో, నేను మాట్లాడుతున్న నిబంధన ఏదైతే ఉన్నదో, నేను మాట్లాడుతున్న ఒప్పందం ఏదైతే ఉన్నదో అది శాశ్వత కాలము. ఒక స్త్రీ మరొక పురుషుడితో చేసుకున్న నిబంధన, ఒక పురుషుడు మరొక స్త్రీతో చేసిన నిబంధన. వారి జీవిత కాలంలో ఎల్లప్పుడూ కూడా ఒకరికొకరు సహకారులై ప్రేమ, మంచి బంధము కలిగి వారెప్పుడు కూడా తమ జీవితాలు తమ భాగస్వామిని గొప్పగా ప్రేమించు వారై ఉండాలి. అలా కాకుండా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు నువ్వు నాకు అవసరం లేదు, నేను వేరొకరిని చూసుకుంటానంటే నిబంధనను మీరు విడిచిపెట్టిన వారు. వివాహ బంధములో దేవుని నిబంధనలు ఏవైతే ఉన్నవో ఆ నిబంధనలను మీరు విడిచిపెట్టిన వారని బైబిల్ గ్రంథంలోని ఒక మాట చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథంలోని 2వ అధ్యాయము 17వ వచనం చూస్తే 17వ వచనము, అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుణ్ణి విడిచున్నది, తన యవనకాలముందు జత చేయబడిన ప్రియుడిని అనగా భర్తను విడిచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. ఏ స్త్రీ అయినా వివాహము చేయబడిన తర్వాత నీ భర్తను నువ్వు విడిచిపెట్టి దూరంగా వెళ్ళావా? దేవుని నిబంధన నీవు మరచిన దానవు. ఏ పురుషుడైనా సరే తన భార్యను విడిచి దూరంగా వెళ్ళి వేరొక స్త్రీతో సాంగత్యం చేస్తున్నాడా? మీరు మన దేవుని నిబంధనను మీరు మరచిన వారు, దేవునినే విడిచిన వారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా నిబంధనలు వేరు, వాగ్దానములు వేరని ఎప్పుడు కూడా మనం తలంచరాదు. నిబంధన ద్వారా జతపరచబడితేనే ఆ స్త్రీ నీదవుతుంది. నిబంధన ద్వారా జతపరచబడితేనే ఆ పురుషుడు నీవాడవుతాడు. అది వివాహ బంధములో దేవుని నిబంధన ద్వారా జతపరచబడాలి. ఈ విధంగా మనము ఆలోచన చేసినట్లయితే నిబంధనలు వెనువెంటనే వచ్చేవే వాగ్దానాలు అన్న విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి. అర్థమవుతుంది కదా నా మాటలు? నిబంధనలు ఆచరిస్తే, నిబంధనలు పాటిస్తే మీకు వచ్చేటివే వాగ్దానములు. చరిత్రలో వ్యక్తులతో దేవుడు కొన్ని నిబంధనలు చేస్తాడు. ముందుగా చెప్పాను కదా. ఆ నిబంధనలో భాగంగా మొట్టమొదటి జంటగా ఉన్న ఆదాము హవ్వములకు నిబంధనలు దేవుడు చేశాడు. ఏమిటా నిబంధనలు? ఆదాము, నేను ఏ పని చెబితే నువ్వు ఆ పని చేయాలి. చేస్తున్నావు కదా? చేస్తున్నాను డాడీ. అయితే తోట మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలములు ఏవైతే ఉన్నవో వాటిని మీరు తినకూడదు, తింటే మీరు చేస్తారు. అవునా? అవును. ఇది నా నిబంధన అన్నాడు దేవుడు. ఆ వృక్షం యొక్క పండ్లు మీరు తినరాదు అని చెప్తే, ఇది నా నిబంధన కాబట్టి నా నిబంధన మీరకుండా మీ జీవితంలో మీరు జాగ్రత్త పడాలి అని దేవుడు చెబితే,
అనతి కాలంలోనే దేవుని యొక్క నిబంధనను మీరి తన పాపములను కప్పుకొని ఒప్పుకోకుండా దేవుని దృష్టిలో దోషిగా నిలబడిన ఆదాము గారు మనకు తెలిసి ప్రియులారా. ఆదాము గారి యొక్క జీవితం చూద్దాం. ఆదాము గారు దేవుని యొక్క నిబంధనను మీరిన వాడుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాడు ప్రియులారా. హోషేయ గ్రంథములోని 6వ అధ్యాయము, హోషేయ గ్రంథములోని 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదాము నిబంధనలు మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నిజానికి. కానీ దేవుడు అంటున్నాడు, ఒకనాడు ఆదాము ఎలాగైతే నా నిబంధన మీరాడో ఈనాటి మీరు కూడా నా నిబంధనను మీరుతున్నారు. ఆదాము నా నిబంధనను మీరి నా సన్నిధిలో దోషిగా నిలబడ్డాడు, పాపమును కప్పుకొని ఒప్పుకోకుండా. కానీ ఆదాముతో నేను నిబంధన చేశాను, ఆ నిబంధనను, నా మాటను లెక్క చేయక నేను చెప్పిన, నాతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో, ఒడంబడిక ఏదైతే ఉందో, అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో, ఆ అగ్రిమెంట్ను మీరి పాపము చేసి దోషిగా నా సన్నిధిలో నుండి వెలివేయబడిన వాడిగా ఆదాము యొక్క జీవితాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు ప్రియులారా. ఆదాము యొక్క జీవితాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు మనకు. నా నిబంధనను మీరిన వాడు ఆదాము అని. మొట్టమొదటి మానవుడే దేవుని యొక్క నిబంధనను మీరి దేవుని యొక్క ఉగ్రతకు, శాపమునకు లోనయ్యి సకల సౌఖ్యములు కలిగిన ఏదోను తోటలో నుంచి బయటకు గెంటి వేయబడ్డాడు ప్రియులారా. బయటకు గెంటి వేయబడ్డాడు. గమనిస్తున్నారు కదా, గమనిస్తున్నారు. దేవుని నిబంధనల తర్వాత వస్తున్న వాగ్దానములు పొందలేకపోయాడు ఆదాము గారు. ఎందుకు? దేవుని మాట వినలేదు కాబట్టి. దేవుని మాట వినలేదు కాబట్టి వాగ్దాన ఫలముగా ఉన్న, వాగ్దాన భూమి అయి ఉన్న ఏదేను వనములోని సకల సౌఖ్యములు తన జీవిత కాలం యావత్తు కూడా ఆస్వాదించలేకపోయాడు, వాటిని అనుభవించలేకపోయాడు. చివరికి బయటకు వచ్చి భూమిని కష్టపడి చెమటోడ్చి సేద్యము చేయవలసిన స్థితిలోనికి ఆదాము గారు వెళ్ళిపోయారు. కారణం, దేవుని నిబంధనను మీరిన వాడిగా ఆదాము గారిని బైబిల్ మనకి పరిచయం చేస్తుంది ప్రియులారా. ఇంకొంచెం మనం ముందుకెళ్తే జలప్రలయము త్వరలో వస్తూ ఉండగా, ఆ కాలములోని, నోహు గారి కాలములోని జనులందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క దృష్టికి వ్యతిరేకంగా అనేకమైన కార్యములు చేసి, దుష్ట సాంగత్యం నడుచుచు దేవుని దృష్టిలో అందరూ కూడా పాపులుగా బ్రతుకుతున్న ఆ కాలంలో దేవుడు నోహు గారికి ఒక మాట చెబుతాడు. నోహు, ఈ తరములో నీవు మాత్రమే నిందారహితుడిగా ఉన్నావు, మిగిలిన వారందరూ కూడా పాపము చేసిన వారే. నా సన్నిధిని వారి అంతము వచ్చినది కాబట్టి వారందరినీ కూడా ఈ భూమితో పాటు జలములతో నేను భూమిని నింపేస్తున్నాను. ఈ భూమిని జలములతో నేను నింపుతున్నాను కాబట్టి నీ కుటుంబము రక్షింపబడినట్లు ఒక ఓడను సిద్ధపరచు. ఇగో ఓడ యొక్క కొలతలు ఇవే. నీతో ఒక నిబంధన చేస్తున్నాను, నేను నిన్ను కాపాడుతాను. కాకపోతే నేను చెప్పిన పని నువ్వు చేయాలి. ఏమిటా పని? నేను చెప్పిన కొలతలతో ఓడను కట్టాలి. నేను చెప్పిన కొలతలతో పశువులకు, పక్షులకు, మీకు కావలసిన సమస్త ఆహార పదార్థాలను కూడా మీరు సమకూర్చుకోవాలి. నేను ప్రతి జాతిలోని పశువులను, ప్రతి జాతిలోని పక్షులను కూడా 2 డేసులు పంపిస్తాను. అవన్నీ పట్టుటకు నేను చూపించిన కొలత ప్రకారము నీ ఒక ఓడను కట్టాలి. ఆ ఓడను కట్టిన తర్వాత నీవు అందులోనికి ప్రవేశించాలి. నేను నిన్ను, నీ కుమారులను, నీ కోడళ్లను, ఓడలో ఉన్న వారందరినీ కూడా నేను కాపాడుతాను. ఒక నిబంధన చేస్తున్నాను నీతో. ఆ నిబంధన నెరవేరాలంటే నీవు నేను చెప్పిన పని చేయాలి. చూద్దాం ఒకసారి నోహు గారు చేశారో లేదో చూద్దాం పిల్లరా. ఆదికాండంలోని 6వ అధ్యాయము, ఆదికాండంలోని 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం పిల్లారు. 18వ వచనము, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఏమిటా నిబంధన అంటే, నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను. అప్పటికి ఓడ కట్టమని చెబుతున్నాడు దేవుడు. కట్టమని చెబుతున్నాడు. మీరు కడితే గనక అందులోనికి మీరు వెళితే గనక నేను మిమ్మల్ని కాపాడుతాను.
దేవుని యొక్క మాట, దేవుడు చేసిన నిబంధనను ఆచరించాడు, పాటించిన నోహు గారు చరిత్రలో రక్షింపబడిన వాడుగా, జలప్రలయం నుంచి తప్పించబడిన వాడుగా, రక్షింపబడిన వాడుగా, కాపాడబడిన వాడుగా నోహు గారిని వారి కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చరిత్రలో దేవుని నిబంధనలు, మాట వింటే వాగ్దానమునకు నువ్వు వారసుడు అవుతావు. మాట వినకపోతే జలప్రలయంలో వారందరూ ఎలాగైతే చచ్చిపోయారో, ఆదాము గారు ఏదైనా వనం నుండి ఎలాగైతే గెంటి వేయబడ్డాడో అలానే మన జీవితాలు కూడా శాపమునకు గురవుతాయి ప్రియులారా. గమనిస్తున్నారు కదా, నిబంధన వేరు, వాగ్దానం వేరు కాదు. నిబంధనను పాటిస్తే మీకు వాగ్దానం వస్తుంది. నిబంధనలు పాటిస్తే దేవుడు చేసిన ప్రమాణములు మీ జీవితంలో నెరవేరుతాయి. కానీ ఎంతసేపు మనకి నిబంధనలు అవసరం లేదుగా, దేవుడు ఇస్తున్న నిబంధనలు అవసరం లేదుగా. మనకు ఏం కావాలి? వాగ్దానాలు మాత్రం కావాలి. అది ఎన్ని వాగ్దానాలు? ఒకే ఒక వాగ్దానం. సంవత్సరం యావత్తు కూడా వాగ్దానం ఎదురు పట్టుకుని చూస్తూ ఉండాలి. విచిత్రం ఏమిటంటే ఈరోజు మనము సంవత్సరానికి ఒక పర్యాయం తీసుకుంటున్న ఆ వాగ్దానం ఏదైతే ఉందో, వాక్యం ఏదైతే ఉందో, ఆల్రెడీ చరిత్రలో అది నెరవేరిన వాగ్దానం. అది ఆల్రెడీ ఎవరో ఒకరి జీవితంలో అది నెరవేరిపోయిన వాగ్దానం. అది నెరవేరిన వాగ్దానం తీసుకుని ఈరోజు మనము నిబంధనలు ఆచరించకుండానే, నిబంధనలు పాటించకుండానే వాగ్దానముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనం దేవుడు నాకు ఈ వాగ్దాన ప్రకారం నా జీవితంలో ఏదో మేలు చేస్తాడు, దేవుడు ఈ వాగ్దాన ప్రకారం, ఈ వాక్యం ప్రకారం నా జీవితంలో సంవత్సరంలో ఏదో కార్యం చేస్తాడు అన్న ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ సంవత్సర కాలములో దేవుని కొరకు, దేవుని యొక్క నిబంధనల కొరకు దేవుడు నాకు ఎన్నో నిబంధనలు ఇచ్చాడు కదా, ఆ నిబంధనల కొరకు నేను బ్రతుకుదాము, ఆ నిబంధనల ప్రకారం నన్ను నడుచుకుందాము, ఆ నిబంధనల ప్రకారం నా జీవితాన్ని చక్కదిద్దుకుందామన్న ఆలోచన ఎక్కడుంది ఈరోజు క్రైస్తవ సమాజానికి? అందుకే చరిత్రలో దేవుని నిబంధనలు అనే సందేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగానికి కూడా ఒక సబ్ టైటిల్ మీరు పెట్టుకోవాలి. మీకు అర్థం కావడం కొరకు ఆదాము గారిని చూపించాను, మీకు అర్థం కావడం కొరకు ఒక నోవహు గారిని చూపించాను. ఇప్పుడు ప్రాముఖ్యమైన మరి అబ్రహాము గారి దగ్గరికి వెళ్దాం ప్రియులారా. అసలు అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనలు బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైన నిబంధనలు. ఈ మొదటి భాగంలో మీరు పెట్టుకోవాల్సిన సబ్ టైటిల్ అబ్రహాము గారితో దేవుని నిబంధనలు అని మీరు పెట్టుకోవాలి. మెయిన్ టైటిల్ చరిత్రలో దేవుని నిబంధనలు. సబ్ టైటిల్గా ఈ మొదటి భాగానికి మీరు అబ్రహాము గారితో దేవుని నిబంధనలు అని మీరు రాసుకున్నట్లయితే రాసుకోవాలి ప్రియులారా. చూద్దాం, అబ్రహాము గారితో దేవుడు ప్రత్యేకమైన నిబంధనలు చేయడం జరిగింది. నిబంధనలు ఆచరించాడా, తృణీకరించాడా అంటే అబ్రహాం గారు తన జీవితంలో 100% నిబంధనలను ఆచరించిన వాడే, పాటించిన వాడు, నిబంధనల ప్రకారం బ్రతికిన వాడే. ఆ నిబంధనలు పాటించిన అబ్రహాము గారితో దేవుడు కొన్ని వాగ్దానములు చేశాడు. అబ్రహాము ఎక్కడున్నావు? ప్రభువా, కల్దీల దేశమును ఊరను పట్టణంలో ఉన్నాను ప్రభువా. అవునా? వెరీ గుడ్. నీవు లే, ఉన్న ప్రాంతమును, ఉన్న దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని అలాగే వదిలిపెట్టి నేను చూపించబోవు దేశమునకు నువ్వు వెళ్ళాలి అబ్రహాము. ఊరులో అబ్రహాము గారు ఉండగా అబ్రహాము గారికి దేవుడు ఇస్తున్న నిబంధనలు అవే. నీవు గనక నా మాట విని ఈ ఊరుని, ఈ దేశమును, ఈ పట్టణాన్ని, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించబోవు దేశమును కనుక నువ్వు వెళ్ళినట్లయితే నీకు కొన్ని వాగ్దానాలు చేస్తాను, నీకు కొన్ని ప్రమాణాలు చేస్తున్నాను. ఆ ప్రమాణాలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని అడగలేదు. ఎక్కడికెళ్ళాలో ఎరుగకనే వారు ఊరు అనే పట్టణం నుండి వారు బయలుదేరి ప్రయాణం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చదువుతాం ప్రియులారా. ఆ విధంగా అబ్రహాం గారితో దేవుడు ప్రాముఖ్యమైన నిబంధనలను చెప్పి, ఆ నిబంధనలు కనుక నువ్వు చేస్తే నీకు ప్రాముఖ్యంగా 4 వాగ్దానాలు ఇస్తానన్నాడు దేవుడు. ఏమిటి 4 వాగ్దానాలు అంటే అబ్రహాం గారికి అప్పటికి సంతానం లేదు. మొదటిగా సంతానమును గురించిన వాగ్దానము.
రెండవదిగా భూమిని గూర్చిన వాగ్దానము. ఇక మూడవదిగా యేసుక్రీస్తుని గురించిన వాగ్దానము కూడా అబ్రహాము గారితో దేవుడు చేస్తాడు. అలాగే నాలుగవదిగా రక్షణను గురించిన వాగ్దానము. 4 వాగ్దానములు ప్రాముఖ్యముగా, ఇంకా చాలా ఉండొచ్చు, కానీ మనం ఆలోచన చేయవలసినవి, మనం నేర్చుకోవాల్సినవి ఈ 4 వాగ్దానములు మనం బాగా నేర్చుకోవాల్సి, ఆలోచన చేయవలసిన వారం ఏమన్నా పిల్లారా? ఏమిటా 4? సంతానము గురించిన వాగ్దానము, భూమిని గురించిన వాగ్దానము, అలాగే యేసుక్రీస్తుని గురించిన వాగ్దానము, అలాగే రక్షణను గురించిన వాగ్దానము. ఈ 4 వాగ్దానాలు అబ్రహాము నీ జీవితంలో నువ్వు నెరవేరాలంటే నువ్వు ఫస్ట్ నీ ఊరిని, నీ బంధువులను, నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించబో దేశమునకు ప్రయాణము చేయాలి. వెళ్ళిపో. ఇక్కడ ఉంటే నీకు ఈ దీవెనలు రావు, ఇక్కడ ఉంటే నీ వాగ్దానాలు అనుభవించలేవు. ఊర్లోనే ఉంటాను ప్రభా, నా వాళ్ళు ఉన్నారు. ఊర్లోనే ఉంటాను ప్రభా, నా తండ్రి ఇంటి వారు ఉన్నారు. ఊరిలోనే ఉన్నాను ప్రభా, నాకు ఇక్కడ బాగా పనులు ఉన్నాయి. ఊర్లోనే ఉన్నాను ప్రభా, నాకు ఇక్కడ అన్నీ ఉన్నాయి ప్రభా, ఎక్కడికో వెళ్ళి ఏం కష్టపడాలి ప్రభా అనలేదు అక్కడ అబ్రహాము గారు. మనం అంటాం కదా, ఎన్నో చెబుతూ ఉంటాం, దేవుని సన్నిధికి వెళ్ళండి అంటే ఎన్నో కారణాలు చెబుతాడు మనిషి ఈరోజు. ఎందుకంటే మీరు రావట్లేదు అంటే అక్కడ దగ్గర ఉందండి చర్చ్, అందుకే అక్కడికి వెళ్తున్నాను. అవునా? ఎందుకంటే మీరు రావట్లేదని అంటే ఎప్పటి నుంచి అక్కడికే వెళ్తున్నామండి, ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తామండి. వెరీ గుడ్, వెళ్ళు. కానీ సరైన వాక్యము లేకపోతే వెళ్ళకు. లోక సంబంధమైన ఆరాధన చేస్తే వెళ్ళకు. దైవ సంబంధమైన ఆరాధన, నిజమైన దైవ ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో ఆ స్థలము నీకు దూరమైనా సరే పరుగును అక్కడికి వెళ్ళాలి. అబ్రహాం గారు చేస్తున్నది అదే. దేవుని నిబంధనను పాటించడానికి తన ఊరిని, విగ్రహారాధనతో నిండిపోయిన తన బంధువులను, విగ్రహారాధనతో నిండిపోయిన తన తండ్రి ఇంటి వారిని, విగ్రహారాధనతో నిండిపోయిన తన దేశమును విడిచిపెట్టి దేవుడు చూపించబో దేశమునకు వెళ్ళమనగానే బయలుదేరిపోయాడు. అది అబ్రహాము గారు. దేవుని నిబంధనలు పాటించడంలో అబ్రహాము గారే సాటి. అంత గొప్పగా దేవుని యొక్క నిబంధనలు పాటించిన వాడుగా అబ్రహాం గారు మనం చూస్తాం పిల్లారా. చూద్దాం ఒకసారి ఆదికాండములోని 12వ అధ్యాయంలో. ఆదికాండములోని 12వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళు. నా నిబంధన ఏదైతే ఉన్నదో నా నిబంధన ప్రకారము నీవు వెళితే, నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి యొద్ద నుండి నేను చూపించబో దేశం కనుక నువ్వు వెళ్ళినట్లయితే నీకు వాగ్దానములు చేస్తాను. ఏంటి ఆ వాగ్దానం అంటే 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ప్రభువా నాకు సంతానమే లేదు ప్రభువా, నన్ను ఎక్కడ జనముగా చేస్తారంటే నువ్వు నమ్మేవు కదా, బయలుదేరు. నువ్వు కనుక నా నిబంధనను ఆచరించి నువ్వు బయలుదేరితే నేను గొప్ప జనాంగముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన వాగ్దానములు. 12వ అధ్యాయం 1వ వచనంలో నిబంధనలు చేశాడు దేవుడు. నా మాట వింటే నీకు 2, 3 వచనాల్లో వాగ్దానములు వస్తాయి. మరి మన జీవితంలో ఏంటి? 1వ వచనం మనం తీసుకోం. 1వ వచనంలో దేవుడు అబ్రహాము గారిని చేయమన్న నిబంధనలు ఏవైతే ఉన్నావో, అబ్రహాము గారిని పాటించమన్నా, ఆచరించమన్నా, చెయ్యమన్న కార్యములు ఏవైతే ఉన్నావో 1వ వచనాన్ని మన జీవితంలో తీసుకోం. 2వ వచనములో ఉన్న వాగ్దానాలు మనం బాగా అప్లై చేసుకుంటాం. మన ప్రామిస్ కార్డులలో, వాగ్దానం యొక్క కార్డులలో ఏముంటుంది చెప్పండి? 1వ వచనం ఉంటుందా, 2వ వచనం ఉంటుందా? 1వ వచనం ఉండదు, 2వ వచనం మాత్రం బాగా ఉంటుంది. కానీ అబ్రహాం గారి జీవితంలో 1వ వచనం చేసిన తర్వాతనే, అబ్రహాం గారు 1వ వచనం ప్రకారం బ్రతికినప్పుడే 2వ వచనం ప్రకారము అబ్రహాం గారికి వాగ్దానములు చేయబడ్డాయి. ఆ వాగ్దానాలు అబ్రహాం గారి జీవితంలో నెరవేరాయి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాట కొరకు, ఆయన యొక్క మాటకు విలువిచ్చి తన దేశాన్ని వదిలిపెట్టాడు, తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టాడు, తన బంధువులు వదిలిపెట్టాడు. ఏ దేశముకు వెళ్ళాలో తెలియకనే, ఎరుగకనే ఆయన బయలు వెళ్ళిపోయినంటే
తాను ఎక్కడికి వెళ్ళవలను ఎరుగకనే బయలుదేరి వెళ్ళను, హెబ్రీ పత్రిక ప్రకారము. అంతగా దేవుని యొక్క నిబంధనలు పాటించిన వాడు అబ్రహాం గారు పిల్లరా. అలా బ్రతికిన అబ్రహాం గారికి 4 ప్రాముఖ్యమైన నిబంధనలు మనం డివిజన్ చేసుకుంటే కనుక, మొదటి నిబంధన, మొదటి వాగ్దానము సంతానం గురించిన వాగ్దానము. రెండవది భూమిని గురించిన వాగ్దానము. మూడవది యేసుక్రీస్తుని గురించిన వాగ్దానము. 4వది రక్షణను గురించిన వాగ్దానము. ఈరోజు సమయాన్ని బట్టి మొదటి 2 వాగ్దానములు మనం ఆలోచన చేద్దాం పిల్లలు. అబ్రహాం గారికి దేవుడు చేసిన మొదటి 2 వాగ్దానములు ఏమిటో? మొదటి 2 వాగ్దానములు అంటే సంతానమును గురించిన వాగ్దానము. మొదటిది చూద్దాం ప్రియులారా. మొదటిది 12వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, 7వ వచనము, ఆదికాండములోని 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అప్పటికే కనాను అనే ప్రాంతమునకు, కనాను అనే దేశమునకు అబ్రహాం గారు వస్తారు. 5వ వచనం ప్రకారము. 6వ వచనం చూస్తే, అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూరు వృక్షమునకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. కనాను దేశములోనికి అబ్రహాము గారు అడుగుపెట్టిన తర్వాత, కనాను దేశంలోనికి అబ్రహాము గారు అడుగుపెట్టిన తర్వాత ఆయనకు దేవుడు తన వాగ్దానం ఏదైతున్నదో, తన మనసులోని ఆ వాగ్దానాన్ని, ప్రామిస్ని అబ్రహాం గారితో చేయడం జరిగింది పిల్లలు. 7వ వచనము, ఆ యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీవు నిలబడి ఉన్న ఈ కనాను అనే ఈ దేశం ఇచ్చుదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రహాము, నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో ఈ కనాను దేశము నీ సంతానానికి ఇస్తాను. ప్రభు, నాకు సంతానమే లేదు కదంటే ఫస్ట్ సంతానం వస్తుంది. అబ్రహాము సంతానం వస్తుంది. ఈ 7వ వచనంలో 2 వాగ్దానాలు కనబడుతున్నాయి మనకి. ఒకటి, నీకు సంతానం వస్తుంది, ఆ వచ్చిన సంతానము గొప్ప జనం అవుతుంది. ఆ గొప్ప జన సమూహముకు నీ యొక్క దేశం నీకు భూ వాగ్దానంగా నేను చేస్తున్నాను. సంతానము వస్తుంది, ఆ సంతానముకు ఈ భూమి వస్తుంది. అందుకే ఈరోజు ఈ 2 వాగ్దానముల గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ 2 వాగ్దానాల గురించి సమయాన్ని బట్టి నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ప్రియులారా. విందాం. మొదటి వాగ్దానము సంతానం గురించిన వాగ్దానం. అలాగే 13వ అధ్యాయం, ఆదికాండంలోని 13వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. అబ్రహాము, నువ్వు చూస్తున్నావే ఈ దేశము, నీవు ఇప్పుడు కనాను దేశమును చూసావు కదా, ఈ దేశం యావత్తును కూడా నీకు నీ సంతానానికి ఇస్తాను. నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. నోట్ దిస్ పాయింట్ పిల్లారా. నీ సంతానం నేను భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానం అలా నేను అభివృద్ధి చెందిస్తాను, వృద్ధిలోనికి తీసుకొస్తా. అదేంటి ప్రభువా, నా గర్భమును ఒక్కడు కూడా లేడు ప్రభువా, నా కడుపున పుట్టినవాడు, నాకు వారసుడే లేడు, నువ్వేమో నాకు అది ఇస్తాను ఇది ఇస్తానంటున్నావు, బహుమానాలు ఇస్తానంటున్నావు ప్రభువా. ఎన్ని బహుమానాలు ఇస్తే మాత్రం నాకు ఉపయోగం ఏముంది? నా సమస్త ఆస్తికి ఈ దమస్కు ఎలియాజరే కదా అని అబ్రహాము గారు దేవునితో మాట్లాడితే, అబ్రహాము, నో, నీ గర్భవాసమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అతడు ఒక వాగ్దానపుత్రుడు, నేను చేస్తున్న వాగ్దాన ప్రకారము పుడతాడు. అతడు మాత్రమే నీకు వారసుడు, కానీ ఈ దమస్కు ఎలియాజర్ నీ వారసుడు కాడు. 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో సంతానం గురించిన దేవుని వాగ్దానం ఏదైతే ఉన్నదో, నిబంధనలు పాటించిన అబ్రహాం గారికి దేవుడు వాగ్దానములు చేస్తే, ఆ వాగ్దాన ప్రకారము దేవుడు మరి తన యొక్క సంతానం గురించి చెబుతున్న మాటలు చూస్తే 15వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం నుండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాం గారు అంటున్నారు,
దేవుడేమో నేను నీకు బహుమానం ఇస్తానంటే అబ్రహాం గారు అంటున్నారు, అప్పుడు అందుకు అబ్రాహాము 2వ వచనంలో, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ప్రభా నాకు ఏం బహుమానం ఇస్తే ఉపయోగం ఉంది ప్రభా, నాకు ఏ బహుమానం ఇస్తే ఉపయోగం ఉంది? ఈ దమస్కు ఎలియాజరే కదా నా ఇంటి పెద్ద దాసుటం, అతనిదే అయిపోతుంది. నా పరివారంలో ఎవరో ఒకరు నాకు వారసుడు అవుతాడు, కానీ నా కడుపున పుట్టేవారు ఇక లేరు కదా అన్న నిరుత్సాహమైన స్థితిలో అబ్రహాం గారు ఉండగా, అబ్రహాం గారిని దేవుడు అలా బయటకు తీసుకొచ్చాడు. అలా బయటకు తీసుకొచ్చి, అబ్రహాము ఒక్కసారి ఆకాశం వైపు చూడు, ఏం కనబడుతున్నాయి నీకు? నక్షత్రాలు కనబడుతున్నాయి ప్రభువా. నక్షత్రాలు కనబడుతున్నాయా? అయితే నీ సంతానము ఆకాశమందలి నక్షత్రముల వలె విస్తరిస్తుంది. నీ చేతనైతే ఒక్కసారి ఆకాశంలో ఉన్న నక్షత్రం లెక్కబెట్టు, నీ వల్ల కాదు కదా. అలాగే నీ సంతానము కూడా అలా లెక్క పెట్టలేనంత గొప్ప జనాంగముగా నేను తయారు చేస్తాను. అవునా? ఏమంటున్నాడు 4వ వచనంలో, యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ప్రియమైన దేవుని వారలారా, సంతానం గురించిన వాగ్దానము, ఆ వాగ్దానము నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరిన ఎందుకు? దేవుని యొక్క నిబంధనను ఆచరించాడు కాబట్టి, దేవుని యొక్క నిబంధనను అనుసరించాడు కాబట్టి, దేవుని యొక్క నిబంధనకు విధేయత చూపించాడు, దేవుని యొక్క నిబంధనకు లోబడ్డాడు. నిబంధన సారాంశము మనకు బాగా తెలిసి ఉండాలి. అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ వ్యక్తులకు దేవునికి మధ్య నిబంధనలు ఏవైతే ఉన్నావో, జనములకు దేవునికి మధ్య ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నావో, రాజ్యములకు దేవునికి మధ్య ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నావో, ఆ నిబంధనలు కనుక మనకు బాగా అర్థమై ఉంటే బైబిల్ యొక్క సారాంశము బాగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈ నిబంధనల సారాంశము భావమే బైబిల్ గ్రంథం అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ నిబంధనలు ఎంత ప్రాముఖ్యమైనవో ఈ శీర్షిక మీరు యావత్తు మొదటి భాగం నుండి చివరి భాగం వరకు మీకు తెలిసినవి వస్తాయి. మధ్యలో తెలిసినా అయినా మీరు వినండి, తెలియని వాటిలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రయాణంలో నేను ముందుకు తీసుకెళ్తాను ప్రియులారా. సంతానం గురించిన వాగ్దానము ఇస్సాకు రూపములో అది నెరవేరింది. ఎందుకు నెరవేరింది? నిబంధనను అనుసరించిన అబ్రహాము గారికి దేవుడు తన వాగ్దానమును చేసి, ఆ వాగ్దానం ఇచ్చి వాగ్దానమును నెరవేర్చిన వాడు దేవుడు. అలాగే 17వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం ప్రియులారా. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండువు. అంటే నేను చెప్పిన ప్రతి నిబంధన కూడా లోబడి నువ్వు పాటించు. నిందారహితుడవై ఉండువు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు తనతో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అగుదువు. నిబంధన జరిగింది అక్కడ. ఆ నిబంధన ప్రకారం నువ్వు బ్రతికితే అనేక జనములకు నీవు తండ్రి అవుతావు. అబ్రహాము గారితో నిబంధనలు చేసిన దేవుడు నిబంధనల వెనువెంటనే వాగ్దానములు చేసుకుంటూ వస్తున్నాడు, వాగ్దానం ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఆ వాగ్దానములను ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు. ఎందుకు? అబ్రహాం గారు తన జీవితంలో నిబంధనలు పాటించాడు కాబట్టి, జరిగిన ఒప్పందం ప్రకారం బ్రతికాడు కాబట్టి, నీతిగా బ్రతికాడు కాబట్టి. నిబంధన ప్రకారం బ్రతకాలి. పాత నిబంధనలో ఉన్నవారు పాత నిబంధన ప్రకారం బ్రతకాలి. ఇలాంటి క్రొత్త నిబంధన కాలంలో బ్రతుకుతున్న మనము క్రొత్త నిబంధన ప్రకారం బ్రతకవలసిందే. కానీ విచిత్రం ఏమిటంటే, క్రొత్త నిబంధనలో ఏముందో కూడా మనకు సరైన జ్ఞాపకమే లేదు కదా. సరిగా చదివితే కదా ఆ నిబంధన గ్రంథాన్ని. ఒక నూతనమైన నిబంధన మనకి ఇవ్వబడింది. ఆ
ఆ నిబంధన సారాంశము కూడా మనకు సరిగా తెలియని స్థితిలో మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. అది సంతానం గురించిన వాగ్దానము. ఇక రెండవదిగా భూమిని గురించిన వాగ్దానము. భూమిని గురించిన వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయంలో 7వ వచనం చూసుకున్నాం కదా. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదనని చెప్పగా, ఈ దేశం ఇస్తానంటే ఈ భూమిని నీకు ఇస్తాను. నా నిబంధనకు నీవు కట్టుబడి ఉన్నావు కాబట్టి, నా నిబంధనకు నీవు కట్టుబడి ఉన్నావు కాబట్టి ఈ భూభాగాన్ని యావత్తు కూడా నీకు ఇస్తాను అని చెబుతూ 15వ అధ్యాయంలో అయితే నేను ఇప్పుడు దాన్ని ఎప్పుడు ఇస్తానంటే 15వ అధ్యాయము 13వ వచనము. 15వ అధ్యాయము ఆదికాండము 13వ వచనము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పట్టుదురు. ఇప్పుడే రాదు కానీ నీ జనాంగానికి, నీ సంతానానికి 400 సంవత్సరాల తర్వాత అది నేను ఇస్తాను. నమ్మాడు నమ్మలేదా? అబ్రహాము గారు నమ్మారు. మన జీవితంలో అలాంటి వాగ్దానం కనుక మనం చేస్తే, ప్రభువా నాకివ్వా, 400 సంవత్సరాలు అంటే నా తర్వాత ఎంతమంది నా తరంలో వెళ్ళిపోతారు ప్రియ, నా తరంలో ఎంతమంది వెళ్ళిపోతారు దేవా? నా కొడుకు వెళ్ళిపోతాడు, నా మనవడు వెళ్ళిపోతాడు, మనవడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు ఈ భూమిని ఇస్తే నేనేం చేయాలి చెప్పండి? ఇప్పుడే నాకు కట్టుకోవడానికి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కొంచెం చిన్న ల్యాండ్ నాకు ఇస్తే నాకు ఇల్లు కట్టుకుంటాను కదా. మన ఆలోచనలు ఇలా ఉంటాయి. దేవుడు చెబుతున్నాడు మన దగ్గరికి వచ్చి, నాయనా ఐజాక్, నువ్వు నిలబడిన ఈ స్థలం ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు రెంట్కుంటున్నావు కదా, ఈ స్థలం త్వరలో నీదవుతుంది అని దేవుడు అన్నాడు అనుకోండి. అవునా ప్రభువా, ఎప్పుడవుతుంది ప్రభువా అంటే 400 సంవత్సరాల తర్వాత అన్నాడు అనుకోండి. నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? 400 సంవత్సరాల ప్రభు నేను ఉండనుగా, ఎవరికో నా తరంలో ఎవరికో వస్తుంది, వాళ్ళకి ఇస్తే నాకేంటి ఉపయోగం అన్నట్లుగా మన మాటలు ఉంటాయి. నా మాట ఉండొచ్చు. ప్రభు 400 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడో వస్తుంది ప్రభు, అప్పుడు నేను ఉండను, నా కుమారుడు కూడా ఉండడు. అప్పుడేదో ఇస్తానంటే నాకెందుకు ఈ వాగ్దానం అనేసి మనం అలా పక్కకు పెట్టేస్తాం. కానీ అబ్రహాం గారికి ముందే చెప్పాడు దేవుడు, 400 సంవత్సరాల తర్వాత ఈ భూమి నీ సంతానము వారిదవుతుంది. తన గర్భవాసమున రాబోచున్న కుమారుడు ఇంకా రాలేదు, కుమారుడు రాకముందే భూమిని గురించిన వాగ్దానాన్ని మాత్రం పొందుకున్నాడు. దేవా నాకు ఇదేది వద్దు దేవా, నాకు పరమునున్న పునాదులు కలిగిన ఆ పట్టణం మాత్రమే నాకు కావాలి, పరలోకమందున్న ఆ పట్టణం మాత్రమే నాకు కావాలి, పునాదులు కలిగిన ఆ పరలోక పట్టణం నాకు కావాలని భూమి మీద ఉన్న సమస్త దేశములను ఆయన వదిలిపెట్టి పరలోకమందున్న దేవుని యొక్క ప్రదేశం ఏదైతుందో ఆ ప్రదేశంలో కొంత స్థానాన్ని ఆయన కోరుకున్నాడు ప్రియులారా. ఆయన కోరుకున్నాడు. మనమైతే ఎన్ని ఆలోచన చేస్తాం చెప్పండి? దేవుడు ఇస్తానని చెబితే ప్రభు స్థలం ఇస్తానన్నాకు దేవా, దేవుడు రాత్రి నాకు కళ్ళలో కనబడి నేను ఒక స్థలంలో నిలబడినట్లు, ఆ స్థలంలో నేను నివాసం ఇల్లు కట్టుకున్నట్లు నాకు కళ వచ్చిందండి. పొరపాటున కళ వస్తే ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో, నెరవేరేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. కొన్ని ప్రార్థనలు ఇలాగే ఉంటాయి వింతగా. దేవుడు నాకు కలలో ఒక ప్లేస్ని చూపించాడు, ఆ ప్లేస్లో నేను ఇల్లు కడుతున్నట్టు చూపించాడు కలలో, ఆ కళ నెరవేరబోతుంది త్వరలో అనే ఆలోచన మనం చేస్తూ ఉంటాం వీళ్ళారా. స్థలంను గూర్చిన విచారణ ఈ లోకంలో బ్రతుకుతున్నాం మనము. కానీ అబ్రహాం గారికి ఒక దేశమే చూపించి, అబ్రహాము ఆ దేశంలో నువ్వు ఇప్పుడు పరదేశిగా ఉన్నావు, కానీ త్వరలో 400 సంవత్సరాల తర్వాత నీ సంతానం ఈ దేశంలోనికి మరలా వచ్చి దీని సమస్తం యావత్తు కూడా వారు తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు. చూద్దాం ఒకసారి అది నెరవేరిందో లేదో. నిర్గమాకాండము 12వ అధ్యాయం, నిర్గమాకాండంలోని 12వ అధ్యాయం. నిర్గమాకాండం అనగానే ఇశ్రాయేలు అందరూ కూడా అప్పటికి ఐగుప్తు బానిసత్వంలో, ఐగుప్తు చెరలో ఉండగా మోషే నాయకుని ద్వారా దేవుడు వారందరినీ కూడా విడిపించి బయటకు తీసుకొస్తూ అబ్రహాము గారితో చేయబడిన ప్రమాణం ఏదైతే ఉందో, అబ్రహాము గారితో చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు దేవుడు 400 సంవత్సరాల తర్వాత ఈ ఇశ్రాయేలును అనగా అబ్రహాము గారి సంతానమును ఆయన జ్ఞాపకం చేసుకుని వాగ్దాన భూమిగా ఉన్న ఆ ప్రదేశమునకు వారిని నడిపిస్తున్నాడు పిల్లరా. ఇక్కడ
నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనం చూస్తే, నిర్గమాకాండంలోని 12వ అధ్యాయం 40వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరుతున్న ఎక్కడికి? కనాను ప్రయాణము ప్రారంభించాయి. ఎక్కడికి? ఐగుప్తు నుండి కనానుకి. దేవుడు చెప్పాడు ఆది కాండంలో, అబ్రహాము నీ కుమారులకు, నీ సంతానములకు నేను ఇచ్చేది కేవలం ఈ కనాను ప్లేస్ మాత్రమే కాదు, కానీ ఐగుప్తు నది మొదలుకుని యూఫ్రటీస్ మహానది వరకు ఉన్న ఈ మధ్యలో ఉన్న ప్లేస్ మొత్తము కూడా మీదే అవుతుంది, నీ సంతానానికే వస్తుంది. దానిలో ఫిలిస్టీల భూభాగం ఉంటుంది, దానిలో అమ్మోరీల భూభాగం ఉంటుంది, దానిలో కనానీల భూభాగం ఉంటుంది, దానిలో మోయాబీల భూభాగం ఉంటుంది, దానిలో ఎదోమీల భూభాగం ఉంటుంది, దానిలో సిరియన్ల భూభాగం ఉంటుంది. సమస్త దేశాలన్నింటినీ కూడా నీ సంతానము వారి హస్తగతంలోనే తెచ్చేసుకుంటారు. అది నీకు నేనిస్తున్న వాగ్దానము. అంతగా నీ సంతానం నేను విస్తరింపజేసి సమస్త ప్రాంతములలో నీ సంతానాన్ని నేను అలా వెదజల్లుతా. చూద్దాం ఒకసారి ఆది కాండంలో దేవుడు చెప్పిన మాట చూద్దాం. ఆది కాండం 15వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఆది కాండంలోని 15వ అధ్యాయము 18వ వచనము, ఆ దినమందే యెహోవా దేవుడు మాట్లాడుతూ, అబ్రాము ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా ఏ దేశమును? కేనీయులను, కనిజ్జీలను, కద్మోనీలను, హిత్తీలను, ఫెరిజ్జీలను, రెఫాయిములను, అమోరీలను, కనానీలను, గిర్గాషీలను, యెబూసీలను నీ సంతానముకి ఇచ్చినని అబ్రహాముతో నిబంధన చేసెను. భూమిని గూర్చిన నిబంధన, భూమిని గూర్చిన వాగ్దానము. అబ్రహాము, నీవు గనక నేను చెప్పినట్టు నడుచుకుంటే సమస్త దేశములు నీ సంతానానికి అవి స్వాధీనపరచబడతాయి. నీ సంతానము కొరకు నేను వాటిని అప్పగిస్తాను. నెరవేరిందా? యెహోషువ గ్రంథం చూద్దాం పిల్లారా. నెరవేరినట్లుగా యెహోషువ గ్రంథం చూద్దాం పిల్లారా. యెహోషువ గ్రంథంలోని 21వ అధ్యాయము, యెహోషువ గ్రంథంలోని 21వ అధ్యాయము 43వ వచనం చూస్తే, యెహోషువ గ్రంథంలోని 21వ అధ్యాయం 43వ వచనం, యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చుదునని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలులకు అప్పగించెను. నెరవేరింది ఎక్కడ? యెహోషువ గారి కాలంలో దేవుడు చెబుతున్నాడు, యెహోవా ప్రమాణము చేసి, దేవుడు వాగ్దానము చేసి వారి పితరులకు ఇచ్చదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దానిని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి. అబ్రహాము గారితో చెప్పినట్లుగా 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా కనాను భూభాగం అయితే యెహోషువ గారి కాలంలో వచ్చింది, కానీ 15వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అనగానే, ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అనగానే మధ్యలో ఉన్న సువిశాలమైన ఆ ప్రాంతంలో ఫిలిస్టీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, అమ్మోరీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, సిరియన్లు ఉన్నారు. ఇలా ఎన్నో దేశముల వారు ఉండగా వారందరినీ కూడా దేవుడు ఒకనాడు అబ్రహాము గారు చేసిన వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దాన ప్రకారము కేవలము యెహోషువ గారి నాయకత్వంలో కనాను సరౌండింగ్స్లో ఉన్న మోయాబీలను, అమ్మోనీయులను మాత్రమే వారు స్వాధీనపరుచుకున్నారు. కానీ దావీదు గారి కాలంలో, అలాగే సొలొమోను గారి కాలం అయితే పైన సిరియన్లైనా, కిందనున్న ఎదోమీలైనా, ప్రక్కనున్న ఫిలిస్టీలైనా సమస్తము కూడా దేవుడు అబ్రహాం గారితో ఆది కాండం 15లో చెప్పినట్లుగా 18వ అధ్యాయంలో ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో, మధ్యలో ఉన్న భూభాగం ఏదైతే ఉందో సమస్తమును కూడా దావీదు గారు దండెత్తి సమస్త భూభాగమును ఫిలిస్టీలైనా, మోయాబీలైనా, ఎదోమీలైనా, సిరియన్లైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా తన హస్తగతంలో తెచ్చుకొని దేవుడు ఒకనాడు అబ్రహాము గారితో చేసిన వాగ్దానం ఏదైతుందో, భూమిని గురించిన వాగ్దానము. ఏమిటా వాగ్దానము? ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న సమస్త భూభాగమును దావీదు గారు తన హస్తగతంలోకి తెచ్చుకొని ఆ భూభాగాన్ని అంతటిని కూడా తన కుమారుడైన సొలొమోను గారి చేతిలో పెడతాడు. సొలొమోను గారు
సమస్త ప్రాంతం మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని క్రిందనున్న ఐగుప్తు నది వరకు సమస్త భూభాగాన్ని సొలొమోను గారు పరిపాలన చేస్తే ఆ సమస్త భూభాగంలో ఉన్న ప్రజలు, ఆ రాజులందరూ కూడా సొలొమోను గారికి ట్యాక్స్ కడుతూ ఉంటారు. కడుతూ ఉన్న సందర్భంలో అబ్రహాము గారితో దేవుడు ఆదికాండం 18వ అధ్యాయంలో చెప్పాడే, ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా నీ సంతానం వారిదవుతుందని. అది అక్షరానుసారముగా మనం చదివినట్లయితే రాజుల మొదటి గ్రంథంలో ఫుల్ఫిల్ అయినట్లుగా చక్కగా ఎంతో గొప్పగా అది నెరవేరినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథంలోని 4వ అధ్యాయము 21వ వచనం చదివితే, నది యూఫ్రటీస్ మొదలుకొని ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనంలో ఏ వచనం అయితే మనం చదివామో, ఎక్కడ నుండి ఎక్కడ వరకు అని దేవుడు చెప్పాడో ఆ సమస్త భూభాగమును ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నట్లుగా నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీద, ఫిలిష్తీయుల దేశమంతటి మీద సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఎక్కడ అబ్రహాము గారు, ఎక్కడ సొలొమోను గారు చెప్పండి? 100 సంవత్సరాలు కదా, 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ దేవుడు తన నిబంధనను మర్చిపోలేదు. ఆ దేవుడు తన వాగ్దానమును కూడా మర్చిపోలేదు పిల్లారా. వాగ్దానాలు ఇచ్చేవాడు ఆయన. ఆ వాగ్దానములు ఆయన చెప్పిన ప్రకారంగా, ఆయన నిబంధన ప్రకారంగా నువ్వు బ్రతికితే నెరవేర్చువాడు కూడా ఆయనే పిల్లారా. మన జీవితం ఎప్పుడు కూడా కేవలం వాగ్దానాల కొరకు మాత్రమే ఎదురు చూస్తాం, కానీ నిబంధనలు నెరవేర్చాలి, నిబంధనల ప్రకారం బ్రతకాలి, నిబంధన సారమును ఎరిగి నిబంధనల ప్రకారం బ్రతకాలన్న ఆలోచన మన జీవితంలో రానప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సారాంశము మనకు ఎలా అర్థమవుతుంది పిల్లలు? చెప్పండి, ఎలా అర్థమవుతుంది? దేవుడు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు, 100 సంవత్సరాల కిందట అబ్రహాం గారి కాలంలో. ఇస్సాకు పుట్టక ముందు చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానానికి నేను ఈ భూమిని ఇస్తాననేసి. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు, మహానది అయిన యూఫ్రటీసు మధ్య వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేలీయులు దావీదు గారి కాలంలోను అలాగే సొలొమోను గారి కాలంలో సమస్తమును కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. ఇక అబ్రహాం గారితో చేసిన మిగిలిన 2 వాగ్దానాలు ఏవైతే ఉన్నావో వాటిలో ఒకటి యేసుక్రీస్తుని గురించిన వాగ్దానము అబ్రహాం గారితో చేయబడింది. అలాగే ఈరోజు మనందరికీ కలిగిన రక్షణ ఏదైతే ఉందో ఈ రక్షణ గురించిన వాగ్దానం కూడా అబ్రహాం గారికి ఒకనాడు అబ్రహాం గారికి చేయబడింది ప్రియులారా. అబ్రహాం గారు అంటే కేవలం హెబ్రీలకు మాత్రమే తండ్రి కదండి. అబ్రహాం గారు అంటే కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే మూలపురుషుడు కదా అనుకుంటున్నారేమో. కానీ అబ్రహాం గారితో దేవుడు చేసిన ఒకనాటి వాగ్దానం ఏదైతే ఉందో, అబ్రహాం గారు ఒకరోజు దేవుని యొక్క నిబంధనను పాటించడం వల్ల ఈరోజు మనం రక్షణలో ఉన్నామన్నా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రియులారా. ఎందుకంటే ఈరోజు మనం ఏ విశ్వాసంలో అయితే ఉన్నామో ఆ విశ్వాసమునకు తండ్రి అబ్రహాం గారు. ఈరోజు మనం ఉన్న విశ్వాసముకు తండ్రి అబ్రహాం గారు అని అంటే ఖచ్చితంగా మన రక్షణ ఈరోజు మనం రక్షణలో ఉన్నట్టు దానికి కారణము ఒకనాటి అబ్రహాం గారు దేవుని యొక్క నిబంధనలు అనుసరించడం చేతనే. అదేంటంటే ఇందులో దేవుని పాత్ర ఏమి లేదంటే ఉంది, ఇందులో యేసుప్రభువు వారి పాత్ర ఏమి లేదంటే ఉంది. కానీ ఒక భక్తునిగా అబ్రహాం గారు బ్రతికిన ఆ తీరు మనలందరినీ కూడా ఆకట్టుకోయి ప్రియులారా. దేవుని యొక్క నిబంధనలు పాటించి వాగ్దానములకు ఆయన ఎంత చక్కటి వారసుడయ్యాడు. తన వారసులందరికీ కూడా ఆ వాగ్దాన ఫలములు అనుభవించేలా గొప్ప పరిచర్య చేసి తన కాలంలో బ్రతికిన ఒక మంచి సేవకునిగా, దేవునికి స్నేహితుడిగా పిలువబడిన వాడిగా అబ్రహాం గారు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మిగిలిన ఈ రెండు వాగ్దానములు ఏవైతే ఉన్నావో, ఒకటి యేసుక్రీస్తుని గురించిన వాగ్దానము, రెండవది రక్షణను గురించిన వాగ్దానం ఏదైతే ఉందో, చరిత్రలో దేవుని నిబంధనలు అనే ఈ మెయిన్ టైటిల్లో ఈ మొదటి భాగానికి మనము అబ్రహాము గారితో దేవుని నిబంధనలను పెట్టుకున్నాము. ఈ అబ్రహాము గారితో దేవుని నిబంధనలు అనే ఈ సందేశంలో రెండవ భాగంలో రెండవ పార్ట్గా మరి మనం మాట్లాడుకుందాం ప్రియులారా. మెయిన్ టైటిల్ చరిత్రలో దేవుని నిబంధనలు, దానిలో సబ్ టైటిల్
అబ్రహాము గారితో దేవుని నిబంధనలు అనే ఈ సబ్ టైటిల్లో 2వ భాగాన్ని మనము మరి వచ్చే వారం మనం మాట్లాడుకుని ఇంకా మరిన్ని విశేషాలు మనం తెలుసుకుని యేసుక్రీస్తుని గురించిన వాగ్దానములు కానీ మరి ఏ విధంగా అబ్రహాం గారికి వచ్చాయి, అవి ఏ విధంగా నెరవేరాయి, దానికి కారణం ఏమిటి, మరి అవి ఏ విధంగా అవి కొనసాగాయి, అలాగే ఈరోజు మనం రక్షణలో ఉండడానికి ఒకనాటి అబ్రహాం గారు ఎలా కారకుడయ్యాడు, వాటి విషయాలు కూడా మనం ఆలోచన చేసి మరిన్ని సంగతులు మనం నేర్చుకుని ఇంకా ముందుకెళ్దాం పిల్లరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన